వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఉల్లాపంద్ర రామమూర్తి అనేటువంటి దాని ప్లేస్లో వరల్డ్ టీచర్ న్యూస్ అని పేరు మార్చాం. ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆజ్ఞ, గురువు గారి యొక్క ఆజ్ఞానుసారంగా మన ఛానల్కి వరల్డ్ టీచర్ న్యూస్ అని నామకరణం చేశాం. వరల్డ్ టీచర్ అంటే ఆయనే, సద్గురు సుబ్రహ్మణ్యం గారే. ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు గురువుగారు. వాటిల్లో జ్ఞాన ప్రసూనాహ అనేటువంటి గొప్ప గ్రంథం ఆధ్యాత్మికాన్ని తెలియజేసేటువంటిది. రాబోయేటువంటి కాలంలో వేదాంత గ్రంథం ఏది అంటే ఒక్క జ్ఞాన ప్రసూనాలే. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఎలా జ్ఞాన ప్రసూనాలు, జీవుడు దేవుడి కోసం వెతకటం అనేది అది ఎలా ఉంది అంటే అలలు సముద్రం కోసం వెతకటం లాగే ఉంది. నీలోని దైవశక్తిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఇంకా ఏ అర్చనలు ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరమే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఉదాహరణకి వేమన యోగి, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు ఏ సాధన చేయలేదు. వాళ్ళల్లో ఉండేటువంటి దైవశక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళే సాక్షాత్ దైవ స్వరూపాలు. మన హైందవ సనాతన ధర్మంలో అసలు సన్యాసం అనేది లేనే లేదు. జాగ్రత్తగా వినండి. మన హైందవ సనాతన ధర్మంలో సన్యాసం అనేటువంటి పదం లేనే లేదు. మన పూర్వీకులు మహర్షులు అందరూ కూడా వివాహతులై సిద్ధిని సాధించినటువంటి వాళ్ళే. ఆ సన్యాసం అనేటువంటిది బౌద్ధ మతానికి సంబంధించింది. 84 లక్షల జీవరాశులలో చివరివాడు అంటే చివరి జీవి ఏది అంటే మానవుడే. కానీ ఇక్కడ జూనియరే సీనియర్గా ఫీల్ అయ్యి సీనియర్స్ని అవమానపరుస్తూ ఉన్నాడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. క్షణాన్ని యుగాంగా, యుగాన్ని క్షణంగా గడిపేటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రవచనాల వల్ల, బోధనల వల్ల నీ బాధలు అనేటువంటి పోనే పోవు. అవి ఏమిటివంటే కేవలం తాత్కాలికమైనటువంటి మనశ్శాంతినిచ్చేవే అవి. బాధలే నిజమైనటువంటి బోధనలు అంటుంది అందరమ్మైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ. జీవుడు దేవుడు ఇద్దరు కలిసి జీవించడం అనేటువంటి జరగదు. ఏంటంటే ఒకరుంటే ఇంకొకరు ఉండరు. ఇక్కడ ఒక్కడే మిగిలేది. తన కుటుంబమే దైవస్వరూపం అనేటువంటి సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతడే మహాజ్ఞాని అంటారు సద్గురు. తాత్వికుడు తత్వం అంటాం. చూడండి, తత్వం అంటాం అంటే తాత్వికుడు లోకానికి పిచ్చివాడు. అతనికి కూడా లోకం పిచ్చిదే అవుతుంది. ఎవరంటే అరుణాచల మహర్షి, రమణ మహర్షి, హిమాలయ తాతగారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మహాతాత్వికులు. ముక్కు మొహం తెలియనటువంటి అజ్ఞాత వ్యక్తిని అయితే నమ్ముతావు, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మవు. నమ్మినట్టు నటిస్తాం. చూడండి, ఈ నటన అనేటువంటిది మనకు ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. షూటింగ్ పూర్తయి రిలీజ్ అయినటువంటి సినిమా లాంటిదే మన జీవితం అనేటువంటిది. మనం జీవించడానికి అవసరమైనటువంటి ఆహారం తయారయ్యే మనం జీవించాం. చివరి వరకు కూడా ఏదో రకమైనటువంటి ఆహారం దొరుకుతూనే ఉంటుంది ప్రతి జీవికి. అలాగే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తయారైన తరువాతనే మొదటి శ్వాస అనేటువంటి దాన్ని తీసుకుంటాం. తల్లి పాల ద్వారా మొదటి ఆహారాన్ని కూడా తీసుకుంటాం. అందుకే మాతృదేవో భవ అన్నారు మన వాళ్ళు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని అంటారు గీతలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటే జ్ఞానం చేత గతాన్ని కాల్చేసేటువంటిదే జ్ఞానాగ్ని అని. మరి గతాన్ని ఎలా కాల్చాలి? ఇప్పుడు
ఇక్కడ ఇలా అనేటువంటి భావం స్థిరపడినట్లయితే గతము భవిష్యత్తు రెండూ కూడా దగ్ధమైపోతాయి. కాబట్టి సదా వర్తమానంలోనే ఉండు. సమస్యను సమస్యగా తెలియజేయకుండా చేసేటువంటిదే ఆధ్యాత్మికం అంటే. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల సమస్యలు అనేవి పోవు, కానీ సమస్యగా తెలియకుండా చేస్తుంది. జీవిత ప్రదక్షిణం పూర్తయితే కాటికే వెళతాం, గిరి ప్రదక్షిణ పూర్తయితే సొంత గూటికే వెళతాం, ఆత్మ ప్రదక్షిణ పూర్తయితే ముక్తికాంత ఉడికే చేరుతాం. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా సామాన్య పరిభాషలో వివరిస్తున్నారు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం. ఒకసారి అందరూ కూడా ఆయన దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.